హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేమ్స్ని టైప్ చేసి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను. మీరు ఈజీగా మనీ ఎర్నింగ్ చేసుకునే మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ నేమ్స్ టైపింగ్ చేయడమే కాబట్టి అండ్ మినిమం వర్క్ ఉంటుంది. అండ్ మీరు వరల్డ్ వైడ్గా ఎక్కడి నుండైనా సరే ఈ వర్క్ చేయొచ్చు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి దీనికోసం మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఏదైనా సరిపోతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ అయితే మినిమం ఉండాలి అండ్ ఫ్రీగా వర్క్ చేయొచ్చు. ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. వితౌట్ ఎక్స్పీరియన్స్ వర్క్ చేసుకోవచ్చు. ఇందులో వర్క్ ఎలా చేయాలి, ఎలా మనీ ఎర్న్ చేయాలో క్లియర్గా చెప్తాను. సో ప్లీజ్ దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు ఈ వీడియోకి ఒకసారి లైక్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి టాలెంట్ డిజైర్ అని టైప్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఎలాంటి లింక్స్ లేవు, ఇది డైరెక్ట్గా మనం గూగుల్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి. సో చూస్తున్నారా పైన టాలెంట్ డిజైర్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇదే అనమాట వెబ్సైట్. ఇట్లా కిందికి స్క్రోల్ చేస్తే ఒకసారి మీకు చెప్తాను ఫ్రెండ్స్, ఇందులో ఏమేమి వర్క్స్ ఉన్నాయో, అంటే మనం చేయాల్సింది చెప్తాను. ఇందులో ఎక్స్ట్రా అవే కాకుండా వేరే కూడా ఏమైనా చెప్తాను. చూడండి ఒకసారి. ఓన్లీ ఆన్లైన్ ప్రూఫ్ రీడింగ్ జాబ్స్ అంట, ఆన్లైన్ పెయిడ్ సర్వే జాబ్స్ అంట, అఫిలియేట్ మార్కెటింగ్ జాబ్స్, ఫ్రీలాన్స్ బ్లాగింగ్ జాబ్స్, మెడికల్ ట్రాన్సాక్షన్ జాబ్స్, ఆన్లైన్ టీచింగ్ జాబ్స్, లాంగ్వేజ్ ట్రాన్స్క్రిప్షన్ జాబ్స్. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా జాబ్స్ ఉన్నాయి ఇందులో. మీరు మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకోండి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఆన్లైన్ టైపింగ్ జాబే కదా, ఇక్కడ ఉంది కదా ఆన్లైన్ టైపింగ్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. సో కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు క్లియర్ కట్గా ఇచ్చారు. వాళ్ళు అంటే ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఇంకా సూపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎన్ని పేజెస్కి ఎంత అమౌంట్ ఇస్తున్నారో మీరు ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోవచ్చు. ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి, సరేనా? నేను ఒకటి చెప్తాను. బేసిక్గా బిగినర్లకైతే, అంటే బిగినర్ స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళకైతే $3 వెన్ యూ టైప్ 300 words ఇన్ ఏ పేజ్. అంటే స్టార్టింగ్లో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళు ఒక పేజీలో 300 పదాలు టైప్ చేస్తే వాళ్ళకి $3 ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి $1 కాస్ట్ ₹80 ఉంది. మీరు చూసుకోవచ్చు. 8 అంటే 8 6 8 24 అంటే $240. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ కిందికి స్క్రోల్ చేస్తే ఇంకా డాలర్ రేట్ పెరుగుతూనే ఉన్నది. సో దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఎంత వర్క్ చేస్తే మనకి ఎంత వస్తుందని. సో ఖచ్చితంగా నాకు తెలిసి ₹1000 రోజు మనకు కరెక్టే కష్టపడితే. ఓకేనా? కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ అప్లై నౌ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కనబడుతుంది రెడ్ కలర్లో స్టెప్ 1లో సెలెక్ట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అని, దీని మీద క్లిక్ చేయండి. ఇది లింక్లా కనబడుతుంది, బట్ లింక్ కాదు, బట్ మనం క్లిక్ చేయాల్సింది అక్కడనే. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత కిందకి మళ్ళీ స్క్రోల్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. సో పైన కనిపిస్తుందా ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వర్క్ ఎట్ హోమ్ జాబ్స్. సో దానికి సంబంధించిన అన్నమాట. సో కిందకి మళ్ళీ స్క్రోల్ చేస్తే ఇక్కడ కనబడుతుంది రెడ్ కలర్లో ఫిల్ ఇన్ యువర్ డీటెయిల్స్ టు అప్లై అండ్ వర్క్ విత్ అస్ అని, దీని మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ పైన చదువుకోండి మీరు, ఫిల్ ఇన్ యువర్ డీటెయిల్స్ టు అప్లై అండ్ వర్క్ విత్ అస్ అని. సో కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ప్రైవసీ పాలసీ ఉందా, ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, రెసిడెన్సీ కంట్రీ, జిప్ కోడ్, ఇవన్నీ ఇచ్చేసేయండి. మీరు ఇండియా నుంచి అయితే ఇండియా నుంచి ఇవ్వండి, వేరే కంట్రీ అయితే వేరే కంట్రీ డీటెయిల్స్ ఇవ్వండి, ఏం ప్రాబ్లం. ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్గా ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు, సరేనా? ఓన్లీ తెలంగాణ, ఏపీ అని ఏం లేదు, ఎక్కడి నుంచైనా సరే వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఉందా ప్రిఫర్డ్ ఫర్ జాబ్ టైటిల్ అని, ఇక్కడ ఏమి ఇస్తారంటే, కావాలని నేను టైప్ చేస్తా చూడండి. కనిపించిందా? ప్రొఫెషనల్ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ అని ఇవ్వండి. ఓకేనా? కింద వచ్చేసి ఆల్ డే అని ఇవ్వండి, ఎందుకంటే టైమింగ్స్ అడుగుతున్నారు, బట్ మీరు ఆల్ డే ఇస్తే బెటర్. ఆల్ డే ఇస్తే ఏంటంటే నైట్లో కూడా పడుకోకుండా వర్క్ చేయాలని మీకు అనిపించచ్చు, అట్లేం లేదండి. జస్ట్ మీరు వర్క్ చేసేది 4 to 6 hours, కానీ ఆల్ డే అని ప్రిఫర్ ఇస్తే ఏంటంటే మనకు కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకు కింద యువర్ బెస్ట్ వే టు రిసీవ్ ఎర్నింగ్ అని ఉందా, దీన్ని క్లిక్ చేసి డైరెక్ట్ డిపాజిట్ క్లిక్ చేసుకోండి. ఒకవేళ మీకు పేపాల్ ఉంటే మీరు పేపాల్ ఇచ్చుకోండి, లేదంటే డైరెక్ట్ డిపాజిట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ కిందకి స్క్రోల్ చేయండి. కరెంట్ ప్రొఫెషన్ స్టేటస్ అంట. సో అంటే అడుగుతున్నారు మీరు ఏం చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. హౌస్ వైఫా, స్టూడెంటా,
రిటైర్డ్ పర్సన్ అని చెప్పేసి అడుగుతున్నారు. బెస్ట్ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఎంచుకోండి. ఓకేనా, ఓకే చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉన్న టిక్ మార్క్ ఎస్ ఐ హ్యావ్ రీడ్ ద యాక్సెప్ట్ ది అబోవ్ స్టేట్మెంట్ అని. సో ఇక్కడ టిక్ ఇచ్చేసి ఈ సిగ్నేచర్ బాక్స్లో మీ నేమ్ టైప్ చేయండి. వాట్ ఎవర్ మీ నేమ్ అంటే, సిగ్నేచర్ అంటే ఏంటంటే మీ నేమ్ ఏదైతే మహేష్ అయితే మహేష్ అని, సురేష్ అని, అనిల్ అని సంథింగ్ మీ పేరు ఏది ఉంటుంది జస్ట్ అందులో టైప్ చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని ఉందా, ఇది క్లిక్ చేయండి. సో ఫామ్ సబ్మిట్ అయిపోతుంది. దీనికి అర్థం ఏంటంటే మనం ఈ జాబ్ చేయడానికి ఫస్ట్ మనం కంపెనీకి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం జాబ్ కోసం వెళ్తే రెజ్యూమ్ పట్టుకొని వెళ్తాం కదా, ఇది ఆన్లైన్లో కాబట్టి ముఖపరిచయం లేదు కాబట్టి మనం ఇది మెయిల్ చేస్తున్నాం అనమాట. మన డీటెయిల్స్ ఇచ్చేసి మనం మెయిల్ చేస్తున్నాం, ఈ వర్క్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి మనం మెయిల్ చేస్తున్నాం. సో మనం ఏ మెయిల్ అయితే ఇచ్చామో ఆ మెయిల్కి మనకి రిప్లై వస్తుంది. సో మిగతా డీటెయిల్స్ మీకు ఏం డౌట్ ఉన్నా ఆ మెయిల్లో మీరు వర్క్ చేసేటప్పుడు వాళ్ళతో కాంటాక్ట్లు ఉంటారు కాబట్టి మెయిల్ ద్వారా మీకు ఏం డౌట్ ఉన్నా అడగచ్చు. ఓకేనా, సో కింద సబ్మిట్ క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. ఇది మన అప్లికేషన్ పెట్టుకున్నట్టే మాత్రం. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మీరు చేసే వరకు ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మెయిల్ ద్వారా మీరు వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ రిప్లై వచ్చినప్పుడు మీరు సెలెక్ట్ అయితే మెయిల్ చేస్తారు కదా, అందులో మీరు ఏ వర్క్ చేయాలి, ఏం టైపింగ్ చేయాలి వాళ్ళు చెప్తారు క్లియర్గా. అందులో మీరు ఎవ్రీడే చేసే వర్క్ 2 వీక్స్కి ఒకసారి వాళ్ళు ఇంకో సపరేట్ మెయిల్ ఇంకోటి ఇస్తారు. ఆ మెయిల్ ద్వారా మీరు వాళ్ళకి ఆ వర్క్ సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ 28 డేస్కి మీకు డైరెక్ట్ డిపాజిట్ అయిపోతుంది బ్యాంక్ త్రూ. ఇట్లా మీరు డైరెక్ట్ డిపాజిట్ పెట్టుకుంటారు కాబట్టి సో ఎవ్రీ 28 డేస్కి డిపాజిట్ అయిపోతుంది. మరి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎట్లా మీరు వర్క్ చేస్తూ వాళ్ళతో కాంటాక్ట్లు ఉంటారు కాబట్టి మెయిల్ ద్వారా ఇంకా ఫర్దర్గా డౌట్లు ఉంటే మీరు వాళ్ళకు మెయిల్ ద్వారా అడిగి కనుక్కోవచ్చు. ఓకేనా, సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అబ్బా. ఇంకోటి రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్లాంటి ఎర్నింగ్ వీడియోస్ మనం ఆన్లైన్ ఎర్నింగ్ వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే ఇంకా చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.